చాలా రోజుల తర్వాత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై స్పందించారు. ఎప్పుడూ మౌనంగా ఉండే పద్మారావు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేలా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తే తులం బంగారం ఎక్కడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. 5 ఏళ్ల పాటు అధికారాన్ని అప్పగిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలించే సత్తా లేకుండా పోయిందంటూ ఎద్దేవా చేశారు. నన్ను పీక్కు తినండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి అలా మాట్లాడడం విచిత్రంగా ఉందంటూ పద్మారావు సెటర్లు వేశారు. రేవంత్ రెడ్డి ఇదేమి పాలన అంటున్న పద్మారావు ఈనాటి ప్రత్యేక కథనం తెలుగు ఛానల్లో. చెక్కులు ఇచ్చిన ప్లేస్లోనే బంగారం ముడిస్తారని అడుగుతాము. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి డబ్బులు ఏం చేస్తారు, నన్ను మోసుగా తింటారంటే ఇన్వెస్టర్స్ రారు మన దగ్గర. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిర్వహించిన పద్మారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందంటూ ఎద్దేవా చేశారు. లబ్ధిదారులకు ₹1,00,000 చెక్కులను అందజేస్తూ ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా ₹1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని పద్మారావు విమర్శించారు. లబ్ధిదారులు తులం బంగారం ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుక్కోండి అంటూ చెప్పడం జరుగుతుందని పద్మారావు తెలిపారు. చెక్కులే కాదు, ₹1,00,000 కాదు, తులం బంగారం ఇస్తాం అది అంటే చాలా మంది వచ్చారు. బంగారం కూడా అన్ని ఇస్తారా? చెక్కులు ఇచ్చిన ప్లేస్లోనే బంగారం కూడా ఇస్తారని అడుగుతాము. ఎందుకు లేట్? ఉద్యోగ సంఘం ధర్నాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగించేలా ఉన్నాయని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తగదని పద్మారావు హిత పలికారు. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలించలేకపోతున్నారంటూ పద్మారావు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని పద్మారావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి డబ్బులు ఏం చేస్తారు, నన్ను మోసుగా తింటారంటే ఇన్వెస్టర్స్ రారు మన దగ్గర. ఇన్వెస్టర్స్ వస్తేనే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, స్టేట్ డెవలప్మెంట్ అవుతాం. ప్రధానమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, అది అనకూడదు. మీరు మేమే ఆయన తగదని ఇంకా ముందైనా అది అనకుండా ఉంటే రాష్ట్రాన్ని ప్రజలు 5 ఏళ్ళ గురించి వీళ్ళకి అవకాశాలు ఇచ్చారు. 5 ఏళ్ళు మంచి పరిపాలన అందియాలి. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి చౌరస్తాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ముషీరాబాద్, సికింద్రాబాద్, మారడపల్లి మండలాల పరిధిలో ఉన్న సుమారు 225 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ, బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సుంతతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పద్మారావుతో కలిసి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ల వారీగా లబ్ధిదారులకు కార్పొరేటర్లు చెక్కులను అందజేశారు. ముషీరాబాద్ ఎంఆర్ఓ ప్రతాప్ సింగ్, మారడపల్లి ఎంఆర్ఓ భీమయ్య గౌడ్తో పాటు పలు విభాగాల సిబ్బంది పాల్గొని చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సుమారు ₹2,55,00,000 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 3 మండలాలు మారడపల్లి, ముషీరాబాద్, అడ్డగుట్ట, ఈ 3 మండలాలు కలిసి ₹2,50,00,000 చెక్కులు బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి మంజూరవుతున్న చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని, ప్రజలకు అవగాహన కల్పించేలా ఎమ్మెల్యే పద్మారావుతో పాటు డివిజన్ల వారీగా కార్పొరేటర్లు తులం బంగారం విషయాన్ని పదే ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయని పద్మారావు సైతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలని, పెట్టుబడులు వెనక్కి వెళ్లేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయంటూ పద్మారావు విమర్శలతో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నాకు రాజకీయంగా అన్ని విధాలుగా సహాయ సహకారంగా నిలుస్తూ రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన డైనమిక్ నాయకురాలు, ఏఐసీసీ సభ్యురాలు ప్రియాంక కారమిల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రభు అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ రాజకీయాల్లో రాణిస్తూ నేటితరం మహిళా నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలిపిన వారు మరియన్ రొజారియా, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ. మీకు పెన్షన్లు వస్తున్నాయా, సన్నబియ్యం అందిందా అంటూ తలసాని ప్రశ్నలు సంధించగా ప్రజానికం నుంచి వచ్చిన స్పందన చూసి ఇదంతా సగం పాలన అంటూ నవ్వుతూ మండిపడ్డారు. మీకు తోడుగా నేను నాన్న భరోసాను అందిస్తూనే 40 ఏళ్ల నిరీక్షను సార్థకం చేసి మీ సొంతింటికలను నెరవేర్చానని, గ్రూప్ రాజకీయాలకు చోటు ఇవ్వకుండా ఎన్నికలు పూర్తయిన వెంటనే అంతా కలిసికట్టుగా ఉండాలంటూ వారికి సూచించడంతో పాటు మీకు ఏ క్షణాన్ని ఏ అవసరం వచ్చినా తను తోడుగా ఉన్నానన్న భరోసాను అందించి చిన్నారులు కోరిన వెంటనే గంటలో వారికి కోరిక తెచ్చి దట్ ఈస్ తలసాని అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిరూపించుకున్నారు. వాళ్ళ పని అంతా సగమే కదా, 2,500 కూడా ఇస్తున్నట్టే కదా.
సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సలాల్పేట డివిజన్ జీవైఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో మాజీ మంత్రి తలసాని పర్యటన చేపట్టారు. సమస్యల పరిష్కారానికి తలసాని పర్యటన చేపట్టగా తలసానికి డబుల్ బెడ్రూమ్ కమిటీస్ పలికిన స్వాగతం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతానికి ఆయన ఏం కొత్త నాయకుడు కాకపోయినా 40 ఏళ్ల ఆశను డబుల్ బెడ్రూమ్లు కట్టించి తీర్చిన నాయకుడి నీవే అంటూ డబుల్ బెడ్రూమ్ వాసులంతా బాజా బజంత్రుల మధ్య ఘన స్వాగతం పలకగా వారి ఆహ్వానంపై తలసాని సంతోషం వ్యక్తం చేశారు. జేహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటన చేపట్టగా జీవైఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో ఉన్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటబాబును అభినందించడంతో పాటు బస్తీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ తెలియజేశారు. ముఖ్యంగా లిఫ్ట్లు సరిగ్గా పనిచేయకపోవడం, మంచినీటి సమస్య, కమ్యూనిటీ హాల్ నిర్మాణం వంటి విషయాలను తలసాని దృష్టికి తీసుకెళ్లగా 6 నెలల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తానంటూ హామీ ఇవ్వడంతో పాటు స్థానికంగా ఉన్న మిగతా సమస్యలను అధికారులకు వివరించి వెంటనే పనులు జరిగేలా చూడాలంటూ సూచించారు. బస్తీలో అంతా కుటుంబంగా కలిసి ఉండాలని, ఎన్నికల సమయంలో పార్టీలు, మిగతా సమయంలో అంతా ఒకే కుటుంబంగా ఉండాలంటూ తలసాని వారికి తెలియజేశారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను అర్హులైన స్థానికులచే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు మీ పక్షాన తాము ఎల్లప్పుడూ ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందంటూ అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజానిక నుంచి వచ్చిన సమాధానంతో ఇదంతా సగం సగం పాలన అంటూ ఎద్దేవా చేయడంతో పాటు వేసవిసెలతో ఆడుకునేందుకు సామాగ్రి లేదని చిన్నారులు కోరడంతో గంట సమయంలోనే వారికి క్రికెట్ కిట్లు తెప్పించి అందరికీ దట్ ఈస్ తలసాని అని నిరూపించుకున్నారు. సమావేశంలో కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి, డీసీ డాకు నాయక్, ఈ సుబ్రహ్మణ్యం, డిఈ ఆంజనేయులు, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, శానిటేషన్ డిఈ వెంకటేష్, ఎలక్ట్రికల్ ఏఈ కృష్ణ, హార్టికల్చర్ అధికారి విశాల్, స్ట్రీట్ లైట్ ఏఈ సాగర్, స్థానిక నాయకులు లక్ష్మీపతి, వెంకటేశ్వర రాజు, ప్రేమ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీరు చేసుకున్న తర్వాత నేను వస్తానని చెప్పిన ఇప్పటికి 2 సార్లు పోస్ట్పోన్ అయ్యాను. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటి, మీరందరూ ఆ భగవంతుడి దయ వల్ల సంతోషంగా ఉండాలి. ఒకటి. రెండోది, బస్తీలో ఉన్న యువకులు కూడా దయచేసి గ్రూపులు కట్టకండి. వారు కోరడమే ఆలస్యం, నిమిషాల్లో సమస్యను పరిష్కరించి దట్ ఈస్ తలసాని అంటూ ఎమ్మెల్యే నిరూపించుకోగా ప్రజలంతా ఒకే కుటుంబంగా కలిసి ఉండాలని, ఎన్నికల సమయంలోనే పార్టీల కోసం మినహా మిగతా సమయంలో మనమంతా ఒకటే అంటూ తెలియజేయడం విశేషం. ఎన్నో ఏళ్ల కిందటి నుంచి ఆ ప్రపోజల్ సాగుతూనే ఉంది. కానీ ఆచరణలో మాత్రం నెరవేరలేదు. కంటోన్మెంట్ ప్రాంతంలో అమ్మవారు కొలువుదీరి ఉండడం సంతోషకరమే అయినా అమ్మవారికి మాత్రం తగిన ప్రాధాన్యత మాత్రం అందించడంలో ఫైల్ మాత్రం ముందుకు సాగలేదు. రాష్ట్ర భవిష్యత్తు చెప్పే అమ్మవారికి సొంతిల్లు ఇస్తామంటూ ఏళ్లు గడిచిపోతున్న తరుణంలో ఇన్నాళ్ళు అమ్మవారికి ప్రాధాన్యత దక్కింది. స్వర్ణలత అమ్మవారికి ఇంటిని కేటాయించి పట్టా అందించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తమ పనితనం అంటూ తెలియజేయగా అమ్మవారు ఇన్నేళ్లకు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ వాసిగా ఉండబోతున్నారు. స్వర్ణలత అమ్మవారు దేశవ్యాప్తంగా భవిష్యవాణిలో అమ్మవారు చెప్పే భవిష్యత్తు కోసం అంతా ఎదురు చూస్తుంటారు. స్వర్ణలత అమ్మవారు ఉండేది మారేడుపల్లి ప్రాంతమే కాగా అమ్మవారు తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. అమ్మవారు ఎవరికి దర్శన భాగ్యం అందించకుండా కేవలం భవిష్యవాణి సమయంలో మాత్రమే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు పలు ఆలయాల్లో కనిపిస్తుంటారు. అయితే గతంలోనే అమ్మవారికి ముందుగా మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ ప్రపోజల్ ఉండడంతో పాటు అక్కడే అమ్మవారు గతంలో నివాసం ఉంటుండడంతో ఎలిజిబుల్ జాబితాలో కూడా ఉన్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ల పంచాయతీతో అది ఇంకా ఆలస్యం అవుతూ సంవత్సరాలు గడిచినా ప్రస్తుతం మరో ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో పలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన పట్టాల అందజేత పూర్తి కాగా అదే సమయంలో స్వర్ణలత అమ్మవారి కుటుంబానికి కూడా ఆహ్వానం పలికారు. అమ్మవారికి ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు పట్టా అందజేయడంతో పాటు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ బ్లాక్ లో ఇల్లు కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టిలు కార్యక్రమంలో పాల్గొనగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మాత్రం కార్యక్రమంలో కనిపించకపోవడం విశేషం. తమ్ముడు దినేష్ తో కలిసి స్వర్ణలత అమ్మవారు నివాసం ఉంటుండగా ఫస్ట్ ఫ్లోర్ లో వారికి ఇంటిని కేటాయించారు. రాష్ట్ర భవిష్యత్తు చెప్పే అమ్మవారికి ఏండ్ల తరబడి వేచి చూస్తుండగా చివరికి ఇన్నాళ్లకు వారి కోరిక మేరకు అందించడం జరగగా ఇప్పటికే తగిన విధంగా ప్రాధాన్యత ఇవ్వాలంటూ గత ప్రభుత్వం కూడా ఆలోచనలు చేసిన చివరి నిమిషం వరకు కూడా న్యాయం చేయకపోగా ఎట్టకేలకు అమ్మవారికి ఈనాటి ప్రాధాన్యత దక్కడం విశేషం. భారీ వృక్షానికి పునర్విజుహాన్ని పోసి అందరి అభినందనలు కంటోన్మెంట్ బోర్డు అధికారులు అందుకున్నారు. సురక్షితంగా 2 వృక్షాలకు మరో చోట ప్రాణప్రతిష్ఠ చేసి వారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. గోడల మధ్య నలిగిపోతూ నీల కొలుతున్న వృక్షాన్ని మరో చోటికి తరలించి క్షేమంగా మరో చోట ఏర్పాటు చేయడమే కాదు ఇకపై మా బాధ్యత అంటూ హార్టికల్చర్ అధికారులు సిద్ధమయ్యారు. కంటోన్మెంట్ జూబ్లీ బస్టాండ్ వద్ద గల భారీ వృక్షాలేవి గోడల మధ్య నలిగిపోతూ భారీ వృక్షాలు కూలిపోయే పరిస్థితిలో ఉండడాన్ని అధికారులు గమనించారు. క్షేమంగా వాటిని మరో చోటికి తరలించాలన్న ఆలోచన చేశారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో హార్టికల్చర్ అధికారులు ఆ బాధ్యతలను అందుకోగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకుల మహేందర్ పనులు పర్యవేక్షించారు. భారీ రావి చెట్టు, ఇరుక చెట్లను భారీ క్రేన్ సహాయంతో హార్టికల్చర్ సిబ్బంది ఆలోచన మేరకు క్షేమంగా అక్కడి నుంచి వేలతో సహా పెకిలించారు.
అక్కడి నుంచి భారీ క్రేన్ సహాయంతో నూతనంగా నామకరణం అందుకున్న అటల్ బిహారీ వాజ్పేయి పార్కుకు తరలించడంతో పాటు అక్కడ క్షేమంగా ప్రతిష్ఠించి పునర్జీవం పోశారు. మొక్కలు నాటడమే కాదు, చెట్లను కూడా పరిరక్షించాలన్న ఉద్దేశంతో అధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వెలువెత్తగా భారీ వృక్షాన్ని హార్టికల్చర్ సిబ్బంది అంతా కలిసి తమ ఆలోచనతో క్షేమంగా పునర్జీవం పోశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బోర్డు అధికారులు తీసుకున్న నిర్ణయం సంతోషాన్ని కలిగించగా భారీ వృక్షాలను తరలించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ విజయాన్ని అందుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ మహిళా నాయకురాలికి నమ్మకం పెరిగింది. సనత్ నగర్ లో కంచుకోటగా ఉన్న బీఆర్ఎస్ ఢీ కొట్టే సత్తా తనకుందన్న నమ్మకాన్ని పెంచింది. డివిజన్ల వారీగా నాయకులు ఆమెపై చూపిన అభిమానానికి ఆమెలో మరింత కాన్ఫిడెన్స్ ను పెంచింది. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్ల వారీగా సత్తా చాటుతామన్న నమ్మకం ఆమెలో వచ్చేసింది. ఇంతకీ ఎవరా మహిళా నాయకురాలు, ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా? సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కోట నీలిమపై ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఎక్కడైతే ఓడామో అక్కడే గెలవాలన్న తపనతో ముందుకు సాగుతున్న సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ తన బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీటును దక్కించుకొని ఎంతో మంది సీనియర్లను ఆశ్చర్యానికి గురి చేసిన కోట నీలిమ ఎన్నికల్లో ఓటమికి గురైపోయినప్పటికీ సనత్ నగర్ నియోజకవర్గాన్ని వీడకుండా ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన బలం సరిపోక కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు హ్యాండ్ ఇవ్వడంతో ఓటమికి గురికాక తప్పలేదు. ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉండే కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలో 5 డివిజన్లలో పట్టును సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను సమన్వయపరుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు సమకూరుస్తూ నియోజకవర్గ అభివృద్ధి కొరకు తనవంతుగా కృషి చేస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు 1-2 డివిజన్లో మాత్రమే కోట నీలిమకు నాయకులు అండగా నిలుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇక సనత్ నగర్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బలపడేలా డివిజన్ల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులను తయారు చేస్తూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తూ వస్తుండటంతో డివిజన్ల వారీగా నాయకులు కోట నీలిమ వెంట నడుస్తూ రానున్న జీహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కోట నీలిమ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సనత్ నగర్ నియోజకవర్గంలోని 5 డివిజన్లలో పార్టీ శ్రేణుల ముందుండి వేడుకలు నిర్వహించడంతో కోట నీలిమకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. పుట్టినరోజు వేడుకల పేరుతో డబ్బులను వృధా చేయకుండా ఆలోచింపచేసే విధంగా కోట నీలిమ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొని జన్మదిన వేడుకలు అంటే కేకులు కట్ చేయడం కాదు, సేవా కార్యక్రమాలంటూ చాటి చెప్పారు. బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాంపల్లి దర్గాలో కులమతాలకు అతీతంగా పూజలు చేసి మహంకాళి దేవాలయంలో అనాథ పిల్లలకు చెక్కులను పంపిణీ చేసి కోట నీలిమ అందరినీ ఆకట్టుకున్నారు. ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్, డీసీసీ కార్యదర్శి హేమంత్ సింగ్ల సారథ్యంలో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఐడీహెచ్ కాలనీలో డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. బేగంపేట డివిజన్ లో పీసీసీ ఇన్ఛార్జ్ అనిఫ్ ఖాన్ సారథ్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సనత్ నగర్ లో బి బ్లాక్ అధ్యక్షుడు ఎలిషా విజయ్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. దాసరం బస్తీలో సుధీర్ డివిజన్ అధ్యక్షుడు నరేష్ మలిమాల సారథ్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అమీర్పేట డివిజన్ లో మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, టీపీసీసీ ఇన్ఛార్జ్ రజనీకాంత్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రిలో శ్రీనివాస్, నారాయణ, పాండుగౌడ్ల సహకారంతో స్ట్రెచ్చర్లను విరాళంగా అందజేశారు. మనోజ్ ఆధ్వర్యంలో పాత కస్టమ్స్ బస్తీలో రక్తదాన శిబిరం, ఫ్లోరా హోటల్ వద్ద మధుర వీరన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో అద్దు అతీక్ల సారథ్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. బన్సిలాల్పేటలో విశాల్ సుధాం సారథ్యంలో ఓల్టేజ్ హోమ్ లో అన్నదాన కార్యక్రమం, సనత్ నగర్ లో కుమార్ సారథ్యంలో అన్నదానం, రాంగోపాపేటలో మల్లికార్జున ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు పండ్లు పంపిణీ, గాంధీనగర్ లో రాజశేఖర్ ఆధ్వర్యంలో అన్నదానం, బల్కంపేట ఆలయం వద్ద నవీన్ రాజ్, రవీందర్ల సారథ్యంలో అన్నప్రసాద కార్యక్రమం, ఇలా అనేక సేవా కార్యక్రమాలతో కోట నీలిమ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచింపజేసేలా నిర్వహించారు. గత సంవత్సరం ఎన్నికల బరిలో నిలిచిన సమయంలో కోట నీలిమ బలం అందంగానే ఉంది. సంవత్సరాల కాలంలో కోట నీలిమ డివిజన్ల వారీగా కాంగ్రెస్ క్యాడర్ను బలోపేతం చేస్తూ తన కోసం పనిచేసే నాయకులను తయారు చేసుకోగలిగారు. పుట్టినరోజు వేడుకలంటే కేకులు కాదు, సేవా కార్యక్రమాలన్న నినాదాన్ని కోట నీలిమ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. పార్టీ శ్రేణుల సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరువైతే రానున్న ఎన్నికల్లో సైతం ప్రజలు తమ పక్షాన నిలవగలుగుతారన్న నమ్మకాన్ని కోట నీలిమ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలో చాప కింద నీరులా పార్టీ క్యాడర్ను సంపాదించుకుంటూ తన మార్కును బదిలీ చేశారు. కాషాయ నేతలంతా తిరంగా ర్యాలీ బాటపట్టారు. ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన తిరంగా ర్యాలీకి లష్కర్ ప్రాంతం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు తరలి వెళ్లారు. నేను సైతం అంటూ తిరంగా ర్యాలీలో నగర యువత పెద్ద ఎత్తున పాల్గొని భారత్ మాతాకి జై అన్న నినాదాలతో ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ పిలుపు మేరకు వార్డుల వారీగా బీజేపీ నాయకులు తరలి వెళ్లి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ సీనియర్ నాయకుల సారథ్యంలో కార్యకర్తలు, నాయకులు మొబ్బన్నెల జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు ట్యాంక్ బండ్ బాట పట్టారు. మాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో చలో ట్యాంక్ బండ్ తిరంగా ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా బానగా నర్మదా మల్లికార్జున్ ముందుండి తిరంగా ర్యాలీ విజయవంతం కొరకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో తరలి వెళ్లారు. 6వ వార్డులో పెద్ద ఎత్తున మహిళలతో కలిసి జాతీయ జెండాలను చేతపట్టుకుని ర్యాలీగా ట్యాంక్ బండ్కు వెళ్లారు. మొదట జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన విజయాన్ని చాటి చెబుతూ భారత సైన్యానికి సంఘీభావంగా భారతీయులంతా తిరంగా ర్యాలీలో పాల్గొనడం జరుగుతుందని బానగా నర్మదా మల్లికార్జున్ తెలిపారు. యుద్ధంలో సైనికుల పోరాటం ఎంత చెప్పుకున్నా తక్కువేనని, ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశాన్ని కాపాడుతున్న సైనికులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని బానగా నర్మదా మల్లికార్జున్ అన్నారు. దగ్గరికి పెద్ద ఎత్తున మనమందరం పోయి మోదీ గారికి సపోర్ట్ గా, అలాగే మన సైనికులకు సపోర్ట్ గా తెలియజేయాలని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు మనమందరం మనకు వాళ్ళున్నారు, వాళ్ళకు మేము కూడా ఉన్నామనే విధంగా మనమందరం ట్యాంక్ బండ్కి పోవాలి, మన నినాదాన్ని తెలియజేయాలని నేను ప్రజలందరికీ కంటోన్మెంట్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ట్యాంక్ బండ్ వద్ద జరిగిన తిరంగా ర్యాలీలో కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ పాల్గొన్నారు. తిరంగా ర్యాలీ ఫ్లెక్సీలను ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేశారు. భారత ఆర్మీ సాధించిన ఘన విజయాన్ని చాటి చెబుతూ జాతీయ జెండాలు చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ ట్యాంక్ బండ్ వద్ద జరిగిన ర్యాలీలో టీఎన్ వంశతిలక్ తన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. బీజేపీ ఓబీసీ నాయకుడు పిట్ల నగేష్ తన టీం సభ్యులతో కలిసి ట్యాంక్ బండ్ లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో ర్యాలీగా వెళ్లి భారత్ మాతాకి జై అన్న నినాదాలతో మారుప్రోగించారు. ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వార్డుల వారీగా అధ్యక్షుల సారథ్యంలో చలో తిరంగా ర్యాలీకి తరలి వెళ్లారు. ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వార్డుల వారీగా అధ్యక్షులు, సీనియర్ నాయకులు బాధ్యతలను స్వీకరించి తిరంగా ర్యాలీకి తరలి వెళ్లి విజయవంతం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి సైతం పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు తిరంగా ర్యాలీ విజయవంతానికి తరలి వెళ్లారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో తరలి వెళ్లారు. జాగో హిందూ, దేశ్ కా బంధు అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీగా ట్యాంక్ బండ్ కు తరలి వెళ్లారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా నాయకులు జాతీయ జెండాలను ప్రదర్శించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు సారంగపాణి, కరకట్ల హరి, నరేష్, కీర్తి, హర్ష కిరణ్, అంబాల రాజేశ్వర్, హనుమంతు ముదిరాజ్, ప్రతాప్ కుమార్, స్వామి, సంపత్, శోభారాణి, లావణ్య, సత్యనారాయణ, ముఠా గణేష్, అరవింద్, ప్రభుగుప్తా, సత్యనారాయణ, అచ్చయ్య, శివ, కన్నాభిరామ్, రమేష్, కొమరయ్య, రామ్రెడ్డిలతో పాటు పలువురు కలిసికట్టుగా తిరంగా ర్యాలీకి తరలి వెళ్లారు. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. ప్రవీణ్ అనే విద్యార్థి స్కూల్ టాపర్ గా నిలవగా అనేక మంది విద్యార్థులు పలు సబ్జెక్టులలో 100 మార్కులు సాధించడం ఆనందంగా ఉందని స్కూల్ వ్యవస్థాపకులు, వైస్ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ వనజ తెలిపారు. కంటోన్మెంట్ అక్షర వాగ్దేవి స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్ పాల్గొనగా మెరుగైన ఫలితాలతో అక్షర వాగ్దేవి స్కూల్ విజయం సాధించింది అంటూ తెలియజేశారు. 91% పైగా మార్కులను ఉమంగ్, సాకేత్, సుశీల్, జాన్వి, సమన్విత, కృష్ణ, సమ్యక్లు సాధించారని అందరికీ తమ అభినందనలు అంటూ యాజమాన్యం తెలియజేసింది. భావి భారత పౌరులుగా వారు మంచి భవిష్యత్తును అందుకోవాలని ఆశిస్తున్నట్లు పిఎల్ శ్రీనివాస్ తెలియజేశారు. ఆ ఇద్దరు నేతలు భక్తి పారవస్యంతో తరించిపోయారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలో కలిసికట్టుగా పాల్గొనడంతో పాటు అన్నదాన ప్రసాద వితరణలో సైతం కలిసికట్టుగా పాల్గొని అందరికీ ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్తో పలు చోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 6వ వార్డు సీతారాంపురంలోని వీరాంజనేయ శివ పంచాయతన ఆలయంలో 23వ వార్షికోత్సవంలో పాల్గొనగా అతిథులుగా విచ్చేసిన వారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన అంకురార్పణ,
అఖండ దీపారాధన, గణపతి పూజ, ఆరాధన, రుద్రహోమం, శాంత కళ్యాణం, శివపర్వతుల కళ్యాణంలో పాల్గొని అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం చింతలబస్తీ నాగదేవత ఆలయంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో కలస్థాపన, గణపతి పూజ, నాగదేవత హోమంతో పాటు పలు పూజా కార్యక్రమం నిర్వహించగా అతిథిగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో జంపన్న పాల్గొన్నారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్, బలవీర్, ప్రసన్నతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయ 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనాలను బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానికా నర్మదా మల్లికార్జున దంపతులు అందుకున్నారు. కంటోన్మెంట్ 6వ వార్డు సీతారాంపురంలోని శివ పంచాయతన ఆలయంలో నేడు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానంతో వేడుకల్లో బానికా నర్మదా మల్లికార్జునులు పాల్గొనగా ఆ భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. స్వామివారి దయతో అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు బానికా నర్మదా మల్లికార్జున దంపతులు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు. కొట్టు కోర్సును అప్డేట్ చేస్తూ నూతన మిషనరీతో శిక్షణ ఇచ్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంపై కార్పొరేటర్ కొంత దీప్ కన్నరి సంతోషం వ్యక్తం చేశారు. మారేడుపల్లి పద్మశాలి కళ్యాణ మండపంలో పద్మశాలి సేవా సమాజ్, పద్మశాలి మహిళా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుంచి మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా కొట్టు కేంద్రం శిక్షణా తరగతులను ప్రారంభిస్తున్నారు. టెక్నాలజీని అప్డేట్ చేస్తూ జూకీ మిషన్లు, లేటెస్ట్ మిషన్లపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ రోజు అక్కడ ఏర్పాటు చేస్తున్న సేవలను కార్పొరేటర్ కొంత దీపిక అతిథిగా హాజరై పరిశీలించారు. తక్కువ ఫీజుతో వారికి శిక్షణా తరగతులు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు నోముల రాంప్రకాష్, సెక్రటరీ రమేష్, అధ్యక్షురాలు గంజి రజనీతో పాటు సభ్యులు రజనీ, గాయత్రి, సునీతతో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు కాంగ్రెస్ నాయకుడు పెద్దాల నరసింహం తెలియజేశారు. సమస్య అంటూ తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే 5వ వార్డులో సమస్యలు పరిష్కరిస్తూ తన గుర్తింపు మరింత బదిలీ చేసుకుంటున్నారు. కాకాగూడ, గడ్డమీది బస్తీలో పలు సమస్యలను పెద్దాల దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు పర్యటన చేపట్టారు. మంచినీటి సమస్య, రోడ్డు, బోర్ల మరమ్మతులు వంటి సమస్యలను పెద్దాల నరసింహ దృష్టికి తీసుకురాగా తన వంతుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తారంటూ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రవీందర్, సతీష్, లక్ష్మణ్, యాదగిరి, దశరథ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో సోషల్ వర్కర్ కాంగ్రెస్ నాయకులు తేలుగుంట సతీష్ కుమార్ గుప్తా స్పీడ్ పెంచారు. సమస్య ఉంటే నాకు చెప్పండి అంటూ తెలియజేయడంతో పాటు ఎమ్మెల్యే, సీఈఓ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత తనదంటూ ముందుకు సాగుతున్నారు. 5వ వార్డులోని కాకాగూడ బస్తీలో పబ్లిక్ బోర్వెల్ గత కొన్ని రోజులుగా పనిచేయటం లేదు. మరమ్మతులు చేయాల్సి ఉండగా ఈ విషయాన్ని సతీష్ కుమార్ గుప్తా దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. వెంటనే అక్కడ పర్యటన చేపట్టి వారి ప్రాంతంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోగా మంచినీరు, వీధి దీపాలతో పాటు పలు సమస్యలను సతీష్ దృష్టికి తీసుకురావడంతో వీలైనంత త్వరగా సీఈఓ మధుకర్ నాయక్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారంటూ హామీ ఇచ్చారు. ఎప్పుడూ అక్కడ డ్రైనేజీ నీరు పొంగుతూనే ఉంటుంది. ఆ సమస్య పరిష్కారానికి ఎంతమంది నేతలు కృషి చేసినా ఫలితం రాకపోవడంతో ఇక ఆ సమస్య పరిష్కారమే ప్రథమ ధ్యేయమంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ ముందుకు సాగారు. మోండా డివిజన్లోని అంబేద్కర్ నగర్ టీచర్స్ కాలనీలో ఎప్పుడూ డ్రైనేజీ పొంగుతూనే ఉంటుంది. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం 45 లక్షలు మంజూరు చేసి నూతన డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటుకు సిద్ధం కాగా రైలు నిలయం వద్ద మెయిన్ లైన్ కు అనుసంధానం చేస్తే సమస్య పూర్తిగా పరిష్కారం జరుగుతుందని అధికారులు నిర్ణయించారు. దీంతో పాత బడ్జెట్ ప్రపోజల్ ను రద్దు చేయడంతో ఈ రోజు వాటర్ వర్క్స్ డీజీఎం విద్యాసాగర్ ను కలిసి ఆర్డీ నగేష్ వివరాలు సేకరించారు. పనుల కోసం 70 లక్షల వరకు అవుతుందని, ఇప్పటికే లెటర్ ను ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందని తెలపడంతో పాటు ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తో మరింత త్వరితగతిన పనులు జరుగుతాయంటూ తెలపడంతో తన వంతుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లి పనులు త్వరితగతిన జరిగేలా చూస్తారని వారికి తెలియజేయడంతో పాటు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తారంటూ అధికారులకు ఆర్డీ నగేష్ తెలియజేశారు. పనులు పూర్తయిన అనంతరం పవర్ బోర్వెల్ పనులు కూడా పూర్తి చేస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు.
ఆ గూగుల్ ఉద్యోగి చేసిన సహకారంపై ట్రాఫిక్ పోలీసులు ప్రశంసలతో ముంచెత్తారు. ఓ వృద్ధ మహిళ పరిస్థితి చూసి చలించిపోయిన ఆ ఉద్యోగి ట్రాఫిక్ మధ్యలో ఆగిపోయిన కారును క్షేమంగా వృద్ధ మహిళతో పాటు బయటకు తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు. వైఎంసీఏ ఫ్లైఓవర్ మీద ఓ కారు సడన్ గా ఆగిపోయింది. కారు నడుపుతున్న వృద్ధురాలు చుట్టూ ఉన్న ట్రాఫిక్ మధ్యలో ఆగిపోవడం చూసి టెన్షన్ పడగా ద్విచక్ర వాహనంపై వస్తున్న గూగుల్ ఉద్యోగి అభిషేక్ వెంటనే ఆ వృద్ధురాలికి ధైర్యం చెప్పి కారును నెడుతూ డీసీపీ కార్యాలయం వరకు క్షేమంగా తీసుకువచ్చి వృద్ధురాలి అభినందనలు అందుకుని తిరిగి తన బైక్ను కాలినడకన వెళ్లి తీసుకువచ్చాడు. అయితే విషయం తెలుసుకున్న నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు అభిషేక్ చేసిన సహాయంపై సంతోషం వ్యక్తం చేస్తూ సన్మానించడంతో పాటు గుడ్ సామరిటన్ చట్టాన్ని నిశిరస వహిస్తూ ఓ పౌరుడిగా చేసిన సహాయంపై అభినందనలతో ముంచెత్తారు. అభిషేక్ ను సన్మానించిన వారిలో ట్రాఫిక్ ఎస్ఐ సతీష్ రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ తో పాటు పలువురు ఉన్నారు. నాకు రాజకీయంగా అన్ని విధాలుగా సహాయ సహకారంగా నిలుస్తూ రాజకీయ ఎదుగుదలకు కృషి చేసిన డైనమిక్ నాయకురాలు ఏఐసీసీ సభ్యురాలు ప్రియాంక గారమల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రభు అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ రాజకీయాల్లో రాణిస్తూ నేటితరం మహిళా నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్న మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మరియన్ రొజారియా, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.